అన్న, మీరు బ్లెస్సింగ్ చేయకుండా నేనైతే ముందుకు పోలేను. మీరు సపోర్ట్ చేయకుండా నా వాచ్ అవర్స్ అయితే అస్సలు కంప్లీట్ కాదు. ఎందుకంటే నాకున్న 4000 వాచ్ అవర్స్‌లో 140 మాత్రమే వాచ్ అవర్స్ పెరిగిందన్న. దయచేసి మీరు ఈ యొక్క వీడియోని కంప్లీట్‌గా చూసి ఒక లైక్ చేస్తే నా వాచ్ అవర్స్ లేసే అవకాశం ఉంటది. దయచేసి ఈ యొక్క హెల్ప్ చేయగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. హాయ్ అన్న, గుడ్ ఆఫ్టర్‌నూన్. పనికెళ్ళైతే ఇప్పుడే వచ్చిన. యాక్చువల్లీ డస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు? మామూలుగా అంటే టైల్స్‌కి మాత్రమే యూజ్ చేస్తారు. మిగతా దానికి అంటే చిన్న చిన్న వాటికి మాత్రం యూజ్ చేసే అవకాశం ఉంటది డస్ట్. కానీ మేస్త్రి పనిలో గోడలు కట్టేటప్పుడు ఎక్కువ శాతం ఇసుక మాత్రమే వాడుతారు. కానీ ఇక్కడ హైదరాబాద్‌లో చాలా మంది డస్ట్ మాత్రమే వాడుతున్నారు. ఎందుకంటే నేను చాలా చూస్తున్న కళ్ళారా. నాకు అర్థమవుతుంది కాబట్టి. సో ఒకసారి ఈ వీడియో చూడండి, అర్థమవుతది. సో అన్న, ఈరోజు నేను చేసిన పని ఇదిగో ఈ డస్ట్ ఉంది కదా! ఈ డస్ట్ మొత్తము నేను టైల్స్ కోసము ఏస్తున్నానన్న రూమ్‌లలో. ప్రతి రూమ్‌కు టైల్స్ ఏసే అవకాశం ఉంటది. చూడండి, ఇప్పుడు ఆ కుప్ప కొద్దిగానే కనిపించింది. పొద్దునుండి నేను చేసిన పెద్ద కుప్ప చూపిస్తా. ఇదిగో ఈ రూమ్‌లలో ఉన్నది. చూశారు గదా! ఇంత మోసినానన్న. పొద్దునుండి 4 గంటల వరకు ఇదంతా మోసేసిన. ఇదంతా రూమ్‌లో టైల్స్ మాత్రమే యూజ్ చేస్తారన్న. అందుకే ఈ డస్ట్ పోయడం జరిగింది ఈరోజు. ఇది నా పని. ఇదన్న ఈరోజు నేను చేసిన పని, డస్ట్ మోయడం. అలాగే 4 గంటల నుండి 5:30 వరకు కొన్ని ఇటుకలు ఏమన్నాడు ఫస్ట్ ఫ్లోర్‌లో ఇటుకలైతే ఏసేసిన. కానీ ఎక్కువ అంటే మనము ఇసుకతోని గోడలు కట్టుకుంటూ వెళ్ళిపోతే అది గట్టితనం చాలా ఉంటది. ఈ డస్ట్ ఏందంటే ఆల్మోస్ట్ అందులో ఒక 40% సిమెంట్ కలిసే ఉంటది డస్టులలో. మామూలుగా అంటే ఇప్పుడు మనం సిమెంట్ ఎయ్యాలన్నా తక్కువ ఏసి మళ్ళా 2 మిక్స్ చేస్తే అది మీడియంలో సరిపోతది. కానీ నాకు తెలిసి డస్ట్‌తోని గోడలు లేపడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఇసుక మాత్రమే వాడాలి. అప్పుడే మన గోడలనేటివి బాగా బలంగా ఉంటాయి. ఎప్పటికీ గట్టితనంగా ఉండిపోతది. ఇసుకకున్నంత వాల్యూ డస్ట్‌కి లేదు. బట్ డస్ట్ మాత్రం టైల్స్‌కు ఖచ్చితంగా డస్ట్ మాత్రమే వాడానన్న. ఇసుక, దొడ్డు ఇసుక వాడినామనుకోండి అవి పగిలే ఛాన్స్ ఉంటది. మన టైల్స్ పగలడానికి చాలా ఛాన్సులుంటాయి. సో డస్ట్ వాడిపోతే అది స్మూత్‌గా మెత్తగా ఉంటది కాబట్టి టైల్స్‌కు డస్టే కరెక్ట్ అన్నట్టుగా ఈ వీడియో తీయడం జరుగుతుంది. అన్న, టైల్స్‌కు బెటర్ ఆప్షన్ డస్ట్ మాత్రమే. ఇంకో విషయము, డస్ట్ ఎక్కడ వాడాలి అంటే హాల్‌లో, బెడ్‌రూమ్‌లో, కిచెన్‌లో కింద, మళ్ళీ కిచెన్‌లోనే మార్బుల్ అనేది ఏస్తారు, అదొకటి. సో అన్న, కిచెన్‌లో వాడొచ్చు. అండ్ మామూలుగా మెట్లకు కూడా మనం డస్ట్ మాత్రమే వాడాలి. మెట్లు ఉంటాయి కదా, స్టెప్స్, వాటికి టైల్స్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మనం వాడాల్సింది డస్ట్ మాత్రమే. ఇక మామూలుగా మన డస్ట్ లేకుండా టైల్స్ ఎలా అతికించాలి అనే ఆప్షన్ కూడా ఇంకోటి ఉంది. మామూలుగా బాత్రూంలో, మన దేవుడి గదిలో, మన కిచెన్‌లోనే సైడ్ కొంటే మనకు ఐటమ్స్ ఉంటాయి కదా, వంట ఐటమ్స్, ఫ్రూట్స్ కానీ ఇది కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా వంట టైల్స్. వాటికి ఎలా అతికిస్తారు అంటే కళాయి అంటే సిమెంట్ ఎక్కువ వేసి దాన్ని కొద్దిగా గట్టితనంగా చేసి ఆ టైల్స్‌ని వాటర్‌లో ఏసి మళ్ళా తీసుకొని ఆ గట్టితనం ఉన్న సిమెంట్‌ని, బెల్లంలాగా ఉన్న సిమెంట్‌ని టైల్స్‌కి పోసి ఇట్లా మామూలుగా గోడకు మాత్రం అతికిస్తారు. ఇది డస్ట్ లేకుండా అతికిచ్చే ఛాన్స్ ఉంటది. దానివల్ల కూడా చాలా గట్టితనం అనేది ఉంటది. సో మామూలుగా ఈ రకంగా చేస్తారన్న. కింద డస్ట్ యూజ్ చేసే అవకాశం అంటే ఈ రూమ్‌లలో, హాల్‌లో, పెద్ద పెద్ద వాటిల్లో డస్ట్ అయితే కన్ఫర్మ్ ఉంటది. బాత్రూమ్‌లో కింద యూజ్ చేస్తారు డస్టు. సైడ్‌లో ఉంటే 3 గోడలు కొంటి మొత్తానికి టైల్స్ సిమెంట్‌తోనే అతికిస్తారన్న. సో ఈరోజు నేను చేసిన పనైతే ఆ డస్ట్ మోయటం, ఇటుకలు మోయటం. ఇంకోటి మే ఆ టైల్స్ వల్ల పనితీరు ఎలా ఉంటదంటే వస్తారు, ఎట్టికే చేసిపోతారు. అమ్మా! మేము పని చేసే టైంలో ఆ టైల్స్ వాళ్ళు ఉంటే నాకైతే చాలా ఇబ్బంది అయిపోతదన్న. ఆ మిషన్‌కి, వాళ్ళు చేసే పనితీరుకు మొత్తం వాళ్ళు ఎంత నీట్‌నెస్సే ఉండరు. మొత్తం దుమ్ము దుమ్ము అయిపోతారు. మళ్ళీ ఈవినింగు ఆ సామాన్లు తీసి కడుగుతారా? లేదు. అలాగే గంప పెట్టేస్తారు, బకెట్లు పెట్టేస్తారు. మొత్తం గట్టిగా అయిపోతది. బకెట్లు అన్నీ ఖరాబ్ అయిపోతాయన్న. వాళ్ళేందంటే వచ్చినామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయినామా. నీట్‌నెస్ అనేది ఉండదు ఆ టైల్స్ వాళ్ళ దగ్గర. చాలా మందిని చూసినా నేను. అంత ఇబ్బందికరంగా ఉంటారన్న నిజానికి. అది. సో నేను ఈ రకంగా వీడియో తీయడానికి రీజన్ మేస్త్రి పని కాదు. యాక్చువల్లీ నేను చేసేది యూట్యూబ్‌లో వీడియోస్ మాత్రమే.
దానికి ప్రత్యేకించి మంచి కంటెంట్ పెట్టాలి అని అంటున్నాను. ప్రెజెంట్ నాకు వాచ్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ కానీ ప్రెజెంట్ అమౌంట్ కూడా అంతే అవసరము. అందుకే ఈ చిన్న చిన్న వీడియోస్ తీయక తప్పట్లేదు. దయచేసి మీరు కొద్దిగా సహకరించి మంచి వీడియోని లైక్ చేసి అలా ముందుకు తీసుకెళ్తే చాలా హ్యాపీ. వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాక నేను అనుకున్న విధంగా వీడియోస్ తీయగలుగుతాను ఖచ్చితంగా. నేను కూడా మొత్తం టార్గెట్ మొత్తం వాచ్ అవర్స్ మీదే పెట్టిన. ప్రెజెంట్ వాచ్ అవర్స్ మనకు ఇంప్రూవ్‌మెంట్ అయిన తర్వాత మంచి మంచి వీడియోస్ తీసుకొని ఒక 4 డేస్ వర్క్ చేసుకున్న 2 డేస్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టినా కూడా ఐ విల్ సక్సెస్ దెన్. ప్లీజ్ గివ్ మీ యువర్ బ్లెస్సింగ్స్. బై.